రివ్యూ ఆఫ్ భలే ఉన్నాడే స్టారింగ్ రాజ్ తరుణ్ యాజ్ రాధా, మనీషా కందుకూర్ యాజ్ కృష్ణ. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో ఒక శారీ డ్రైవర్. అంటే మ్యారేజ్లో పెళ్లి కూతురికి కావాల్సిన షాపింగ్ నుంచి శారీస్ అవన్నీ మ్యారేజ్లో కట్టడం, శారీస్ కట్టడం, అలాగే ఫంక్షన్స్లో శారీ కట్టడం లాంటివి. బట్ అమ్మాయిల్ని టచ్ కూడా చేయడం. బట్ అమ్మాయిలకి తనంటే ఇష్టం ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఎంత టెంప్ట్ చేసినా సరే మనోడు రియాక్ట్ అవ్వడు, అసలు రెస్పాండ్ కూడా అవ్వడు. అలాగే ఓ పక్కన హీరోయిన్కి హీరో అంటే ఇష్టం. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా వెళ్ళింది, ఎలా సక్సెస్ అయింది, అసలు హీరో అలా ఉండడానికి రీజన్ ఏంటి అని మనం మూవీ చూసి అయితే తెలుసుకోవచ్చు. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, దానికంటే ముందు రీసెంట్గా 2 monthsలో రాజ్ తరుణ్ గారి అప్రాక్స్గా 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఈ సినిమాతో. ఒకటి పురుషోత్తముడు, రెండోది తిరగబడరా సామి. ఈ 2 అనేది నిజంగా వర్స్ట్ టు ద కోర్, అవుట్ రైట్ రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ ఇవన్నీ ఆడియన్స్. ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. ఇక ఎందుకులే లైట్ అనుకున్నాను, కానీ సర్లే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళి కూర్చున్నా. బట్ మూవీ చూసాక నాకు వీటితో కంపేర్ చేస్తే, లాస్ట్ ప్రీవియస్ 2 ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే సమ్వాట్ లిటిల్ బిట్ బెటర్ అనిపించింది ఈ మూవీ అయితే. చెప్తున్నాగా లిటిల్ బిట్ బెటర్ అంతేగాని బాగుంది అని అయితే చెప్పట్లేదు, వాటి మీద కొంచెం బెటర్. సో నాకైతే ఈ మూవీ బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది నాకు ఓవరాల్గా అయితే. బట్ రాజ్ తరుణ్ ఇనీషియల్ స్టేజ్లో మంచి స్క్రిప్ట్ సెలక్షన్ ఉండేది. ఎందుకంటే వరుసగా హ్యాట్రిక్ హిట్స్ లైక్ ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తే మామ, కుమారి 21F ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నాడు ఆ టైంలో. ఎలా అంటే మంచి కలెక్షన్స్ వచ్చినాయి. సేమ్ ఇదే టైప్లో మంచిగా ఒక 2 హిట్స్ లైక్ సినిమా చూపిస్తే మామ, కుమారి 21F లాంటివి ఒక 2 హిట్స్ ప్రాపర్ హిట్స్ పడుంటే టైర్ 2లోకి ఎంట్రీ ఇచ్చే స్టేజ్లో ఉండేవాడు ఆ టైంలో. బట్ పూర్ స్క్రిప్ట్ సెలక్షన్, ఆ స్టోరీస్ ఏవైతే మూవీస్ ఎంచుకున్నాడో అవన్నీ వర్స్ట్ టు ద కోర్ ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ ఇక అప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుంది అని ఒక ఐడియా కూడా ఉండేది ఆ మూవీస్ తర్వాత ఒక 2-3 మూవీస్. బట్ ఇప్పుడైతే ఎప్పుడు వస్తుందో తెలవట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలవట్లేదు, అలా ఉన్నాయి ప్రజెంట్ అయితే. బట్ ఇక ఈ మూవీ విషయానికి వస్తే భలే ఉన్నాడే మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఓకే అలా వెళ్తూ ఉంటుంది. చిన్న చిన్న 1-liners పేలుతూ ఉంటాయి, చిన్న లవ్ స్టోరీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం అలా ఫన్ వేలో వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఓకే ఇట్స్ అన్ యావరేజ్ అనిపించింది నాకు. బట్ ఇక సెకండ్ హాఫ్ నాకు అనిపించింది అది ఒక హారబుల్ ఎక్స్పీరియన్స్. అసలు యూజ్లెస్ సీన్స్, అసలు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ఎంత క్రింజ్ చేశారంటే, మూవీలో వాళ్ళు ఒక మెసేజ్ని కన్వే చేద్దాం అనుకున్నారు. నాకు అది క్లియర్గా అర్థమవుతుంది ఆన్ పేపర్ మీద. వాళ్ళు ఒక మెసేజ్ని లైక్ ఎలా అంటే ప్రజెంట్ జనరేషన్లో లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్లో, ఇవన్నీ మనకి బాగా చూపించి బాయ్స్ అలాగే కాదు ఇలా కూడా ఉంటారు అని ఒక మెసేజ్ పోర్ట్రే చేద్దాం అనుకున్నారు మూవీ టీం అయితే. బట్ అది ఆన్ పేపర్ మీద వాళ్ళకి అలా ఉండొచ్చు, కానీ ఆన్ స్క్రీన్ మీద వచ్చేసేటప్పటికి అదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. కన్వే చేసే విధానం కూడా మొత్తం రాంగ్ వేలో వెళ్ళిపోయింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో అన్వాంటెడ్ సీన్స్, ఫిల్లర్ సీన్స్ పెట్టేసి ఎలా అంటే ఇక యూజ్లెస్గా వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు. అది మనకి అసలు ఎలా ఉంటుందంటే చాలరా బాబు 2 hours అయిపోయింది ఇక ఆపేయండి మూవీని అన్న స్టేజ్లోకి తీసుకుపోతారు వాళ్ళైతే మూవీ మొత్తం. బట్ వాళ్ళు ఫస్ట్ హాఫ్లో క్యారీ చేసిన ఫన్ మూమెంట్స్ని, 1-linersని సెకండ్ హాఫ్లో కూడా విత్ మెసేజ్ని వాళ్ళు కలుపుకుంటూ కామెడీ వేలో తీసుకెళ్ళి ఉంటే కొంచెం బెటర్ ఉండేది. కానీ బట్ అది మరీ క్రింజ్ ప్రో మ్యాక్స్ అంటారు చూడండి, ఆ వేలో తీసుకెళ్ళిపోయి లాస్ట్లో ఏదైతే వాళ్ళు మెసేజ్ ఇద్దాం అనుకున్నారో దాన్ని మొత్తం కిల్ చేస్తారు. అప్పటికే ఆడియన్స్ పేషెన్స్ నశించిపోద్ది. ఇక పెర్ఫార్మెన్స్ విషయంలో రాజ్ తరుణ్ గారు ఓకే పర్ఫార్మెన్సే, అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఏం కాదు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ కూడా ఇది ఫస్ట్ మూవీ అంట. సో ఆవిడ కూడా జస్ట్ యావరేజ్ పెర్ఫార్మెన్స్ లాని అనిపించింది. అండ్ మిగిలిన కాస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే లైట్, అసలు ఏదో వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు, అసలు సరిగ్గా యూజ్ కూడా చేసుకోలే. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే యావరేజ్, సాంగ్స్ ఒక 2 songs బాగున్నాయి, అంటే బాగున్నాయి అంటే డీసెంట్ అనిపించినాయి ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. ఇక సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా జస్ట్ ఓకేగా అనిపించినాయి నాకు. ఓవరాల్గా నాకు మూవీ అయితే జస్ట్ బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది. బట్ సమ్వాట్ బెటర్ దాన్ ప్రీవియస్ ఫిలిమ్స్. పురుషోత్తముడు, తిరగబడరా స్వామి మీద కొంచెం బెటర్ మూవీ అనిపించింది నాకైతే. సో ఇది ఈ భలే ఉన్నాడే మూవీ రివ్యూ. బట్ ఇప్పుడైనా సరే కొంచెం మంచి మూవీ సెలెక్ట్ చేసుకుని ప్రమోషన్ అనేది కొంచెం బాగా చేసి మంచి మూవీ తీస్తే ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ గారికి ఒక మంచి వాల్యూ ఉంటుంది. బట్ ఎలాంటి మూవీస్ తీస్తామంటే కనుక ఆడియన్స్ పెద్ద చూడరు మరి. సో ఇది ఈ భలే ఉన్నాడే మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.